పొలాలకు పరిహారం ఇవ్వండి. మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి, ఎండిపోయిన పొలాలకు మీరు 3 సార్లు నీళ్ళు ఇచ్చి 4వ తడి నీళ్ళు ఏదైతే ఆపినరో దాంతో పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోయినాయి. ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి 25,000 పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగిండు. అంతేకాదు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు, అది చెయ్యండి. రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు వెంటనే ఇవ్వండి. ఇవాళ ఏదైతే కళ్ళాలలో ఒడ్లున్నాయో, ధాన్యం కేంద్రాలలో ఒడ్లున్నాయో అవి వెంటనే కొనాలి. వెంటనే కొని 500 రూపాయలు చొప్పున బోనస్ ఇవ్వాలి క్వింటాల్కు. మీరు మాట ఇచ్చినావు. ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు. నువ్వు ఎన్నికల కమిషన్కు రాయి, నేను మద్దతు ఇస్తా తప్పకుండా. ఓట్లు ఏమైనా కానీ, రాజకీయాలు ఏమైనా కానీ నేను రైతు కొరకు మద్దతు ఇస్తా అని చెప్పి కేసీఆర్ సూర్యాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు బలిపెక్కువై 100 నీ లిస్టు పంపమన్నాడు. లిస్టు పంపిన తర్వాత 4 గంటలు నేను లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు పీక్తా, కేసీఆర్ కండ్లు పీక్తా, కేసీఆర్ ఇంకేంటియో పీకుతా అని మాట్లాడుతున్నాడు. ఏమి పీకలేడు, ఇంత ఏమి కాదు. కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు. తప్పకుండా ఇది దున్నపోతులాగుంది ప్రభుత్వం. దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా 2 గంటలు బంతది తప్ప లేచి పనికి పోదు. దున్నపోతుని లేపి పని చెప్పాలంటే ముళ్ళుగర్రతో పొడవాలి. మీ ముళ్ళుగర్ర మీ చేతిలోనే ఉంది. ఆ ముళ్ళుగర్ర మీ ఓటు రూపంలో ఉంది. ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డిని గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో, దున్నపోతును ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రేసే ఓటును తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రలాగా పొడిసి తీసుకొస్తాడు, బయటికి లేపుతాడు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు. అందుకే ఇటువంటి యువకుని, రైతు అయిన యువకుని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు. అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.